టాలీవుడ్ లో ఈ సంక్రాంతి పోరు ఆసక్తికరంగా మారింది. పండుగ పరిలో అగ్ర హీరోలు మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా నిలిచారు. ఈ స్టార్ సినిమాలే కాకుండా డబ్బింగ్ మూవీస్ తో శివకార్తికేయన్, ధనుష్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం ఆడియన్స్ లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. గుంటూరు కారం తర్వాత వెంకటేష్ సైంధవ్ సంక్రాంతి సినిమాలో బడ్జెట్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. దాదాపు 80 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా సైంధవ్ రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ తోనే వెంకటేష్ పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో వెంకటేష్ కు సైంధవ్ సక్సెస్ కీలకంగా మారింది. స్టార్ హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలవడం టాలీవుడ్ వర్గాలు ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లకు పైనే అని సమాచారం. హనుమాన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ సంక్రాంతికి నాగార్జున, నా సామిరంక, రవితేజ, ఈగల్ కూడా థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు తోడు ధనుష్, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, అయాలన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎంత లేదన్నా ఎన్నో కొన్ని థియేటర్లను, షోలను దక్కించుకుంటారు. దీంతో ఈ సినిమాలన్నీ మహేష్ గుంటూరోడికి పోటీ కానున్నాయనే టాక్ అయితే నెట్టింటా వస్తోంది. కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ పోరు మాత్రం గట్టిగానే జరిగిందనే కామెంట్ కూడా వస్తోంది. ఎవరికి వారే తగ్గేదలే అంటూ ప్రమోషన్స్తో, కాంపిటీషన్స్తో పెంచుతున్నారు. మొత్తం ఈ సంక్రాంతికి 7 సినిమాలు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంక్రాంతి పోరులో విన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.